ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో దేశము కొరకు గతించిన కొన్ని దినముల నుండి మనము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన కృప చొప్పున మనము మన ప్రార్థనలన్నీ ఆలకించి కొంచెముగా ద్వారము తెరుస్తున్నాడు. నమ్ముచున్నాం దేవుడు భవిష్యత్తులో మరికొన్ని దినములలో సమస్తము మనకి పూర్తి స్వతంత్రత అనుగ్రహిస్తాడని ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము కూడా మనము ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నా కానీ మీ పనులు ముగించుని త్వరగా దేవుని సన్నిధిలో కూడుకుని ఎడల అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రభువుని వేడుకుందాం. ప్రభు కృపను పొందుకుందాం. ప్రభు యొక్క ఆత్మతో మనము మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కళ్ళు మూసుకోండి. ఈ దినం యొక్క ప్రార్థనను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో జరిగినట్లు పరిశుద్ధాత్మను మనం వేడుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుని ప్రారంభ ప్రార్థన మనం చేసుకుందాం. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అద్వితీయ దేవుడు, ఆలోచనకర్తో బలవంతుడగు దేవుడు, నాయనా నిత్యుడగు తండ్రివి, నిరంతరము నువ్వు చూచుచున్న దేవుడు, కాపాడు దేవుడు. ప్రభువా, ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మరల ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి నీవు అనుగ్రహించిన ఇట్టి గొప్ప కృపను బట్టి వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమలు, ఆయనకి ఇష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానము. నిత్యము ప్రతి గృహములో నీవు సమాధానము నిచ్చే గొప్ప తండ్రివి, గొప్ప దేవుడువు. నీ బిడ్డలను ఎప్పుడూ నువ్వు చూస్తున్న గొప్ప దేవుడు ప్రభువా. నాయన దేవా, నీవు కనికర సంపన్నుడు, ప్రార్థన ఆలకించు దేవుడు. నాయన ఈ రాత్రి నీ సన్నిధిలో మరలా దేశము కొరకు ప్రార్థన చేయడానికి నీవు అనుగ్రహించిన ఇట్టి గొప్ప కృపను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీ కృప చూపండి, నీ దయ చూపండి. ప్రతి విషయమందు ప్రభా మా దేశంలో నాయన నీ కనికరము చూపి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఈ తెగులు నుండి లయము చేయమని అడుగుతున్నాను. ఈ తెగులు నుండి బిడ్డలందరినీ నాయన జనాంగమును దేశమును కాపాడి విడిపించమని అడుగుతున్నాను. ప్రభువా, నీవే గొప్ప దేవుడు, నీవే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు అయ్యా. నీవు మాతో ఉన్న గొప్ప తండ్రివి. నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క దినము ఈ ప్రార్థన ప్రారంభం నుండి చివరి వరకు నీవే మహిమ పొందుకోవడమని పాటలు ఎందు, వాక్యమందు, ప్రార్థన ఎందు నాయన నీ బిడ్డలమైన మేమందరము కలిసి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు హెచ్చు కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. అందరూ నీ ఎదుట ప్రభువా ప్రార్థనలో పాల్గొన్న వారు సమానులు. ప్రభువా నాయన నీవే నడిపిస్తున్నావు. పరిశుద్ధాత్మ తండ్రి, నీవే మహిమ పొందుకోవడమని నీకే మమ్మల్ని సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పాటలు పాడి మనం దేవుని ఆరాధిద్దాం. చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలలో తలచి, యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం
యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో గాఢీటి లోయలలో, గాఢంధకారములో గాఢీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మాన సహితివి, సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మాన సహితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అందరూ కలిసి పడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసునాథుని మేలలు తలంచి, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా. యేసుని వెంబడిపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాథా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాథా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి ఘనత నిత్యము ఆయన నామమే స్తోత్రించబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కలిసి ఆరాధన చేసుకుందాం. దేవుని వైపు చూస్తూ మనము దేవుని కనపరుద్దాం. దేవుని
మనము ఒంటరిగా చేయుచునను, ఎవరు చూచినను చూడకపోయినను, ఎవరు వినినను వినకపోయినను మన తండ్రి చూస్తున్నాడు. మన తండ్రిని మనము కనపరుస్తున్నాము. మనము మనుషులను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కలిసి దేవుని వైపు చూస్తూ దేవునిని మనము ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా మన హృదయం దేవునికి సమర్పిద్దాం. ఆయన యొక్క దేవుని శక్తిని, జీవజలమును, దేవుని యొక్క ప్రసన్నతను మనము పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన. అందరూ దేవుని స్తుతిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే, హల్లెలూయా. ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు ఆహుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు ఆహుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, యేసయ్యా, ఆరాధనా నీకే, యేసయ్యా,
ఆరాధన నీకేనయ్యా, మహిమ నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా. ఇశ్రాయేలులను ప్రభా 40 సంవత్సరములు గద్దె రెక్కల మీద నీవు కూర్చోబెట్టుకుని అరణ్యమంతయు నడిపించి పోషించిన, మన్నాను కురిపించిన నాయనా, పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభముగా నడిపించిన మహాగణుడా, సర్వోన్నతుడా, యుగ యుగములకు నీకే మహిమ, యుగ యుగములకు ప్రభు నీకే ఘనత ప్రభావములు చెల్లును గాక. మొదటి వాడ కడపటి వాట యుగ యుగములు జీవించుచున్న నా తండ్రి, నా యేసయ్య, నా రాజా, బలమైన కోట, శక్తిమంతుడా, జీవాధిపతి, పరిశుద్ధాత్మ తండ్రి, నాయనా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ప్రభు దేవా, నీ నామము హెచ్చింపబడు, నీ రాజ్యము కట్టబడును, నీ రాజ్యములో అనేకులు చేర్చబడును. పరిశుద్ధమైన నీ నామము ప్రభు నాయన ప్రతి ఒక్క గృహములో ప్రతిష్ఠించబడును, ప్రతి గృహమునకు నీ సువార్త అందించబడును, ప్రతి బిడ్డ స్వస్థత పొందుకును, నీవే మహిమ పొందుకును. నాయన ఏ ఒక్కరు నశించిపోటుకి నీకు ఇష్టం లేదయా నాయన, అందరూ మారు మనసు పొందుటకు ప్రభా కలువరి సిలువలో నీవు మా అందరి కొరకు ప్రాణము పెట్టావు. ఎంతగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, ఎంతగా మీ కొరకు నేను సమస్తమును సమాప్తము చేసి ఉన్నానని సెలవిచ్చిన గొప్ప తండ్రి నాయనా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నీకు వందనాలు, ఈ రాత్రి నీకు స్తుతులయ్యా. నాయన తన బిడ్డలు ప్రభా నాయన రొట్టెని అడిగితే రాత్రినిచ్చే దేవుడు కాదు నా దేవుడు ప్రభా. నాయన ఈవెన్ తన బిడ్డలు రాయిని అడిగినా గాని రత్నములు ఇచ్చే గొప్ప తండ్రి నా దేవుడు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సమస్తమును చేసిన దేవుడు. దేవా నీకు మహిమ కలుగును గాక, నీవే మహిమ పరచబడును గాక, నీ నామమే హెచ్చింపబడును గాక. దేవా కరుణతో మా దేశమును ప్రభా చూడమని, కరుణతో నాయన మా దేశమును కరుణించమని, మా దేశమును కాపాడమని, మా దేశమును స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రతి దినము నీ సన్నిధిలో ప్రభా ఈ బిడ్డలమైన మేమందరము కలిసి ఒక కుటుంబముగా, ఒక సహవాసముగా ప్రార్థిస్తున్నాం నాయన. కేవలం నోటి మాటలు కాదు, మా హృదయమును వలకపోవచ్చున్నాం ప్రభా, మా హృదయమును ప్రభా తెలియచేయచ్చున్నా ప్రభా. గ్రహించు బిడ్డలను దయచేయమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డ నేను తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నా నాయన. నశించిపోకుండా కాపాడమని అడుగుతున్నా. ప్రతి చోట ప్రభు అబ్రహాము బలిపీఠము కట్టిన రీతిగా ప్రభు నాయన మేము వెళ్ళు ప్రతి స్థలమందును నీ బలిపీఠము ప్రతిష్ఠిస్తున్నాం. ప్రార్థన గోపురములుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క పట్టణములో గ్రామములో నీ దీపము వెలిగించబడి అనేకులకు వెలుగుమయముగా ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. గొప్ప ద్వారాలు తెరవండి, ఆశ్చర్య కార్యాలు జరగండి ప్రభా, ఘనమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. ఈ బెంగళూరు పట్టణమును కదిలించమని అడుగుతున్నాం. ప్రతి హృదయము తెరవబడును కాక, ప్రతి కనులు నాయన చూచును కాక నీ యొక్క ప్రత్యక్షతను ప్రభా. నీవే సమస్త మహిమయు ఘనతయు పొందుకున్నా. ఈ ఆరాధన అంతయు నీకే సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ చెప్దాం మరొకసారి, దేవునికి మనము గంభీరముగా ఉత్సాహముగా దేవుని కనపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాట్ ఏ జాయ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనము కొన్ని దినముల నుండి ప్రకటన గ్రంథము ధ్యానము చేయుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ తెలుసు, మనము 3వ భాగము ధ్యానము చేయుచున్నాము. 3వ భాగములో ఆఖరి అధ్యాయము ఈ రోజున మనం ధ్యానము చేయబోతున్నాం. మొదటి భాగములో సంఘము యొక్క స్థితిని మనం తెలుసుకున్నాము. దిద్దుబాటు, క్రమశిక్షణ, తప్పుని ఎత్తి చూపి సరిదిద్దుకోవడం అనటము దేవుడు మనం చూస్తున్నాం. 2వ భాగములో ఆ యొక్క దేవదేవుని యొక్క ప్రత్యక్షత, పరలోకము, అంతేకాదు దేవుని సింహాసనము, అంతేకాదు ఆ గొర్రెపిల్ల యోగ్యత సంపాదించుట మనము చూసి ఉన్నాము. 3వ భాగంలో మహాశ్రమలను మనము చూస్తున్నాము. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు అనుకున్నాం. నిన్నటి దినమున 17వ అధ్యాయము మనము ధ్యానం చేసి ఉన్నాం. 17వ అధ్యాయంలో ఆ మహాబబులోను ఏ విధముగా నాశనము చేయబడినది, ఆ క్రూర ముఖముతో ఆ మహావేశ్య ఏ విధముగా వ్యభిచారముతో, అపవిత్రతతో, ఆ యొక్క హేయమైన కార్యములతో దేవునికి విరోధముగా పనిచేసి అది దానికి ఏ విధముగా తీర్పు తీర్చబడినదో అనేది నిన్నటి దినమున 17వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం. ఆ మహాబబులోను, ఆ మహావేశ్య
ఎవరు కాదు, ఆ యొక్క రోమన్ సామ్రాజ్యము, లేకపోతే సాతాను సామ్రాజ్యము, ఆ 7 రాజులు, ఆ తర్వాత ఆ యొక్క సామ్రాజ్యానికి ఏకీభవించి దానితో నడిచే 10 మంది రాజులు, ఇవన్నిటినీ కూడా నిన్నటి దినమున 17వ అధ్యాయంలో మనము ధ్యానము చేసి ఉన్నాము. 17వ అధ్యాయం అంతా కూడా మత సామరస్యముకరముగా మొదటిగా ఆ యొక్క మహాబబులోను ఎదుగుతుంది, ఒక గొప్ప పట్టణంగా చేయబడుతుంది. మతములో దానిని మించిన వారు లేరు. అయితే దాని మతం అంతా కూడా అబద్ధము, అబద్ధ బోధలు, అబద్ధ కార్యాలు చేత అది జనులను మోసపరుస్తుంది. అనేకులు దాని వెంట వెళ్ళిపోతారు, ఆ క్రూర ముఖమును పూజిస్తారు. అయితే దాని అంతటికీ కూడా తీర్పు తీర్చబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదు వారందరూ కూడా ఆ క్రూర ముఖముతో వెళ్ళిపోతారు, ఆ మహావేశతో వ్యభిచరిస్తారు అనే సంగతులు నిన్నటి దినమున 17వ అధ్యాయం అంతయు చదివి ఉన్నాం. 18వ అధ్యాయం కూడా ఆ మహాబబులోను గురించి మాత్రమే. ఆ మహాబబులోను అంతేకాదు, అది కేవలం మత సామరస్యమే కాదు, ఆ తర్వాత అది మరింతగా పెరిగి ఏ విధముగా అవుతుందంటే అది ఒక ఆర్థిక పరముగా, అది ఒక బలమైన రాజ్యముగా కూడా చేయబడుతుంది అనేది కూడా మనము తెలుసుకున్నాం. 13వ అధ్యాయంలో 2 మృగముల గురించి తెలుసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క మహాబబులోను ఏ విధముగా కూలిపోతుంది, దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఆ యొక్క దేశము ఏ విధముగా పాడైపోతుంది, అంతేకాదు దాని వలన జనులు ఏ విధంగా ఏడుస్తారు, కన్నీరు కాస్తారు, ఏ విధంగా సమస్తము పోగొట్టుకుంటారు, అంగళారుస్తారు, కన్నీరు దుఃఖము అనే విషయాలన్నిటిని కూడా ఈ యొక్క 18వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఆ మహాబబులోను గురించి అని ఇదేనా మనం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లుప్తముగా మనము ఒక్కొక్క వచనము ధ్యానం చేస్తూ త్వరగా ఈ యొక్క 18వ అధ్యాయాన్ని మనము చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములను నివాస స్థలమును, ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేరు. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దానితో సుఖభోగముల వలన ధనవంతులైరి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 3 వచనాలు మనము ధ్యానం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుగుతున్న సంఘటన ఏమిటంటే, మనము అర్థం చేసుకుంటున్న ఈ యొక్క 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మనం చూస్తున్న అంశము ఆ మహాబబులోను కూలిపోవటము. ఒక దూత ప్రకటిస్తుంది. ఒక దూత వచ్చి ఆ యొక్క పరలోకము నుండి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మహాబబులోను కూలిపోయాను అంటుంది. ఆ గొప్ప పట్టణము, ఆ యొక్క అనేకులు దానితో వ్యభిచరించి, అనేకులు దానితో వర్తకము చేసి, ఆ యొక్క వ్యాపారము చేత ధనవంతులైన అనేకులు ఆ యొక్క పట్టణమును చూసి అంగలారుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు కదా, మహాబబులోను కూలిపోయెను అని ఒక దూత ప్రకటిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అది ఏమని చెబుతుందంటే, అది దెయ్యములకు దెబ్బగా తయారైంది. అది ఇప్పుడు ఏమాత్రము కూడా ఆ పట్టణము ఏ విధముగా ఉన్నదంటే అపవిత్రాత్మతో, అంతేకాదు దెయ్యములకు నివాస స్థలముగా, ఏమాత్రము ఉనికి పట్టు లేనిది అనిగా అయిపోయినది. ఆ మహాబబులోను కూలిపోయినదని మొదటి 3 వచనాలలో మనము చూస్తున్నాం. ఆ పట్టణం గురించి ఆ యొక్క దూత ప్రకటన చేయటము. 4వ వచనం చదువుతున్నాను. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఎలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి. దాని పాపములో ఆకాశముకు నంటి ఉన్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని అన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దాని కీయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలుపుడి. 4వ వచనం 5వ వచనంలో చూస్తున్నాం కదా. మొదటి 3 వచనంలో ఒక దూత వచ్చి ప్రకటన చేసింది, మహాబబులోను కూలిపోయింది, అది ఇప్పుడు దెయ్యములకు నివాస స్థలముగా అయినది, ఏమాత్రము యోగ్యత లేనిదిగా అయిపోయింది.
దెయ్యములకు దెబ్బగా తయారైందని మొదటి 3 వచనాల్లో మనం చూసినప్పుడు దూత చెప్తే, రెండవ దూత వచ్చి చెప్తున్నది కదా, ఆ మహాబబులానులో నివసిస్తున్న ప్రతి ప్రజలారా దానిని విడిచిరండి, ఇంకా దాని పాపములో మీరు ఎలా పాలుభాగస్తులు అవుతారు, అది నాశనం అయిపోయినా కూడా ఇంకా అది మరలా జీవింపత అవుతుందని అనుకుంటున్నారా? అది ఏమాత్రము కూడా పనికిరానిది అయిపోయినది, దానిలో నుండి బయటికి రండి, దాని పాపములు ఆకాశము కంటుకున్నవి, దేవుడు దానికి తీర్పు తీర్చి ఉన్నాడు అని మరొక దూత ప్రకటన చేయటము మనము 4-5 వచనాలలో మనం చూస్తున్నాం. చూడండి, దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు 6-7 వచనాల్లో మనం చూస్తున్నాం కదా, అదే దూత ఏమని చెప్తుందంటే, అది ఏ రీతిగా అయితే తన యొక్క జనులను ఏ విధముగా మోసము చేత నాశనము చేసి తన వ్యభిచారము చేత తన వలలో వేసుకున్నదో అదే రీతిగా దానికి నాశనం చేయబడింది, అదే రీతిగా దానికి మీరు కూడా చేయండి అని చెప్తున్నట్టుగా 6-7 వచనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, అది ఇచ్చిన ప్రకారం దానికి ఈడు, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది నేను రాణిని గాను కూర్చుండదనను, నేను విధవరాలను కాను, దుఃఖమే చూడనని తన మనసులో అనుకున్నాను గనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగచేయలేడు. ఆ మహావేసి ఏమనుకున్నదంట, నేను ఏమాత్రము విధవరాలు నవ్వును, నేను తన మనసులో గర్వించిందంట, నేను రాణిగా నిత్యము కూర్చెందును, యుగములు ఇదే రీతిగా నేను నా వశము చేసుకుందును అనేకులను అనుకుంటూ తను తాను హెచ్చించుకున్నది అన్నట్టుగా ఇక్కడ మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే అది ఏ విధముగా కూలిపోయినదో దాన్ని బట్టి మహా దుఃఖాక్రాంతులై ఏడుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనము చదువుతున్నాను. అందుచేత ఒక దినమునే దాని తెగులు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును, దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన యెహోవా బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన దూపమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకుందరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పట్టణమును చూసి దానితో వ్యభిచరించిన వారు, దానిలో పాపములో పాల్గొన్నవారు, దానితో వ్యాపార లాభమును సంపాదించిన వారు, ధనవంతులైన వారు, దానితో భూరాజులు ఏకీభవించిన వారు, వీరందరూ కూడా అయ్యో అయ్యో మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే దేవుడు నీకు తీర్పు తీర్చిన బలిష్ఠుడైన యేసుక్రీస్తు దానికి తీర్పు తీరుస్తాడు, దాన్ని దుఃఖక్రాంతులుగా చేస్తాడు అని మనము చూస్తున్నాం. దానిని అగ్ని చేత బొత్తిగా కాల్చివేసినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాలని ఆశపడుచున్నాను. మీ అందరికీ నేను తెలియజేసి ఉన్నాను. ఈ 18వ అధ్యాయంలో ఈ యొక్క మహాబబులోను పట్టణము కేవలం మత సామరస్యకరమైనదే కాకుండా అది ఆర్థికముగా, అదే రీతిగా అది మహా గొప్ప ప్రభుత్వముగా రాజకీయ పరంగా ఎదుగుతుంది అనేది, దానికి ప్రతి రాజు కూడా సహకరిస్తాడనేది, దానితో వ్యాపారం చేస్తాడనేది మనము తెలుసుకుని ఉన్నాము. అయితే ఈ యొక్క గొప్ప పట్టణం ఒకే దినమున నాశనం అవుతుంది, దాన్ని బట్టి అనేకులు దానిలో చూచి ఏడుస్తారు అనేది కూడా మనం ఇక్కడ చదువుతున్నాం కదా. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణగా, అది దీనికి సంబంధించినది కాదు కానీ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఉదాహరణకి అమెరికా ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు సెప్టెంబర్ 11వ తేదీన ఆ యొక్క విమానముల చేత ఆ యొక్క ఆర్థిక పరమైన ఆ లావాదేవీలు జరిగే ఆ యొక్క ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు అనేకులు ఆశ్చర్యపడరు, ప్రపంచ దేశములన్నీ భయపడిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది అమెరికాది. దానిని చూసిన వారందరూ కూడా, కొందరు సముద్రంలో ఆ యొక్క నదిలోంచి చూసిన వారు, దాని చుట్టుపక్కల న్యూయార్క్ సిటీలో నుంచి చూసిన వారు, యావత్ టీవీల్లో చూసిన వారు అందరూ కూడా అమెరికా పని అయిపోయింది అయ్యో అయ్యో అని అంగలార్చారు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప పట్టణముకి ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం చూసినప్పుడు అర్థమవుతుంది ఆ యొక్క ట్విన్ టవర్స్ ఎగ్జాంపుల్. అదే రీతిగా ఈ యొక్క మహాబబులోను పట్టణము కూడా గొప్ప రాజకీయ దేవుని యొక్క ఆ మహాశ్రమల కాలంలో
బహు ఘనముగా ఎదిగిన ఆ మహాపట్టణము, దానితో భూరాజులు వ్యాపారం చేశారు. దానిలో ఆ వ్యాపారము ఇవన్నీ కూడా పాపంతో కూడినవి, అవన్నీ వ్యభిచారంతో కూడినవి. దానిని వేసుతో దేవుడు సంబోధిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం అటువంటి పట్టణము ఒక దినములోనే నాశనము చేయబడటము, దానిని చూచి అనేకులు అంగలారుస్తారు, కన్నీరు కారుస్తారు అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనం చదువుతున్నాను. 11వ వచనం నుండి 15, 16 వచనాలు మనం చూసినప్పుడు లోకములోని వర్తకులందరూ, దానితో వ్యాపారం చేసిన వారందరూ కూడా ఏ విధంగా ఏడుస్తున్నారో మనం చూస్తున్నాం. మొదటగా మనం చూసినప్పుడు ఇక్కడ దానితో భూరాజులు అయ్యో అయ్యో మహా బబులోను పట్టణమా అని ఏడుస్తారు. అయితే తర్వాత వర్తకులు, తర్వాత మనం చూసినప్పుడు మరికొంది ఓడ నావికులు, ఇలాగ మనము ఈ యొక్క 18వ అధ్యాయంలో కూడా దానితో సంబంధము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏ విధముగా దుఃఖాక్రాంతులు అవుతారో, ఏడుస్తారో, కన్నీరు కారుస్తారో ఆ మహాపట్టణము కోల్పోయినప్పుడు అనేది ఈ యొక్క 18వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుతున్నాను 11వ వచనము. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏచుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఓదరంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబామ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువు రాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తర, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తన పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషులను, ప్రాణములు, నీకు మీదటి ఎవడును కొనడు. నీ ప్రాణమునకిష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయిను, రుచిమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. వీరి వ్యాపారం ఎన్ని రకములుగా ఆ యొక్క మహాపట్టణములో చేయుచున్నారో ఆర్థికంగా అనేది మనం చూస్తున్నప్పుడు చాలా చక్కగా ఈ యొక్క వచనములో వివరించబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వ్యాపారం అంతా కూడా రాయబడింది. అన్ని వ్యాపారములు మోసముతో కూడినవన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వర్తకులు, ఆ వ్యాపారం చేసే వారందరూ కూడా బహు దుఃఖిస్తారు. ఒక రోజులోనే తమ సంపద అంతయు కూడా పోగొట్టుకుని అని ఈ దినమున దేవుడు పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. 15వ వచనం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకులు వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ద్రోమ రక్త వర్ణపు వస్త్రములు ధరించుకుని, బంగారుతో, రత్నములతో, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక గడిలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు. ఒక్క దినములోనే వారి ఐశ్వర్యం అంతా కూడా పోగొట్టుకుని, అయ్యో ఒక దినములోనే అంతా పోయింది అని దూరం నుండి చూస్తూ, కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ ఉంటారు ఈ వర్తకులు, వ్యాపారం చేసేవారనేది తెలియజేయటం అవుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనం చదువుతున్నాను. ఇక్కడ 2వ వారు, 3వ వారు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నావికుడును, ఎక్కడికైనాను సబరు చే ప్రతి వాడును, వాడవారును, సముద్రం మీద పడిచే జీవనము చే వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూపమును చూచి ఆ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలే అధిక వ్యయము చేత ధనవంతులై ఒక్క గడిలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండరి. ఇక్కడ 3వ వారిని మనం చూస్తున్నప్పుడు సముద్రము చేత వారు వ్యాపార లాభమును సంపాదించుకోవచ్చు. ఆ యొక్క సముద్రం మీద ఎన్నో కార్యాలు చేయొచ్చు. వారు ఆ యొక్క వాడలో ఉన్న వారందరూ కూడా దూరం నుండి చూసి తమ మీద బూడిద పోసుకుని కన్నీరు కారుస్తూ ఒక దినములోనే సమస్తము పోగొట్టుకున్నామని ఏడుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క మహాబబులోను పట్టణము యూఫ్రటీస్ నది దగ్గర కట్టబడుతుంది, అది ప్రారంభమవుతుంది అనేది మనం చూసాం. బాబేలు గోపురం దగ్గర నుంచి ఆ తర్వాత అదే ప్రదేశంలో అది విస్తరిస్తుంది అనేది కూడా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువు 20వ వచనము. ఇక్కడ నాలుగవ వ్యక్తిని మనం చూస్తున్నాము. నాలుగవ ఏమనొచ్చు అంటే, మనుషులు పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఎలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు
తీర్పు తీర్చి ఉన్నాడు. ఈ లోకములో లోక నివాసులందరూ కూడా లోకముతో సాంగత్యం చేస్తూ, లోకముతో వ్యాపారం చేస్తూ, లోకమే శాశ్వతం అనుకున్న వారందరూ కూడా ఆ దినమున తమ పోగొట్టుకుని లోకమే మాత్రం కూడా ఉపయోగపడదని కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఏడుస్తుంటే, ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న పరిశుద్ధ జనాంగమంతయు కూడా దేవుని బిడ్డలు, అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధులు పరలోకములో వారందరూ కూడా ఆనందించండి, సంతోషించండి అని దూత తెలియజేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంఘటన ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మొదటి యోహానులో అంటాడు కదా, ఎవడైనాను లోకముతో స్నేహము చేసిన యెడల వాడు దేవుని వాడు కాదు, వాడు దేవునికి విరోధి అంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడు కదా, మీరు లోకమునకును ధనమునకును దాసులు కాకుడి అని దేవుడు సెలవిస్తాడు. దేవునికి ధనమునకును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సాతానుకి అనలేదు కానీ ధనమునకు అన్నాడు. అనేకులు ఈ ధనమోసంలో చిక్కబడతారు. దాని చేత వారి జీవితంలో లోకములో కలిసిపోతున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎందరైతే దేవుని నమ్ముకుంటారో వారందరూ కూడా ఆనందించండి. ఆ మహాబబులోను మిమ్మల్ని అందరినీ ఏ విధముగా తీర్పు తీర్చి, మిమ్మల్ని అందరినీ ఏ విధంగా పరిశుద్ధుల రక్తము అంతయు కూడా వలకపోసినదో దానికి తీర్పు తీర్చబడినదని తెలియజేస్తున్నారు. 21 తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరిగిట రాతి వంటి ఒక రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇకటి అన్నిటికీ కనబడకపోను. ఎంత గొప్ప సంఘటన. మరొక దూత, మూడవ దూత వచ్చి ఇక్కడ చెప్తున్న సంఘటన ఏంటంటే, ఒక అలంకారప్రాయంగా ఈ యొక్క తిరగటి రాయి తీసుకుని సముద్రంలో పడవేస్తే ఏ విధముగా మరలా అది బయటికి రాదో, ఏ విధముగా అది లోనికి వెళ్ళిపోయి అడుగుకు పోతుందో, అదే రీతిగా మహాబబులోను పట్టణము నాశనమైనది. ఏ నాటికి కూడా అది బయటికి కనబడదు, బయటికి రాలేదు అని దాని గురించి ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఒక ఇలిస్ట్రేషన్ ఇస్తూ ఒక దూత తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తాం మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చిన్న బిడ్డలను ఆటంకపరచుకుడి, ఎవరైనా ఆటంకపరిస్తే వారిని దేవునికి విరోధముగా పనిచే వారిని ఆ యొక్క తిరిగిట రాయి తీసుకట్టి వారిని సముద్రంలో పడవేయడి అని ఏ విధముగా చెప్పారో, దేవునికి విరోధముగా పనిచేయుచున్న ఈ మహాపట్టణమును అదే ఎగ్జాంపుల్తో ఇక్కడ దేవదూత పోల్చుచు తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 22, 23 చదువుతున్నాను. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రౌలైండరి, జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయారు. కావున వైనికుల యొక్క, గాయకుల యొక్క, పిల్లల గ్రోవి యొక్క, ఊదువారి యొక్క, బోరుల ఊదువారి యొక్క శబ్దం ఇక ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పియు చేయు శిల్ప ఎవడునో నీలో ఎంత మాత్రం కనబడడు. తిరగటు ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు. ద్వీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవని చెప్పెను. మరియు ప్రవక్తలకు, పరిశుద్ధులకు, భూమి మీద వధింపబడిన వారికి రక్తము ఆ పట్టణములో కనబడినను. పరిశుద్ధుల రక్తము, ఆ యొక్క దేవుని ప్రవక్తల రక్తము ఆ యొక్క పట్టణము మహాబబులోనము ఒలికించినది కనుక దానికి తీర్పు తీర్చబడింది. ఇక అన్నిటికీ దానిలో సంగీత నాదములు కానీ, స్వరములు కానీ, వాయిద్యములు కానీ, ఏమాత్రము కూడా నాట్యములు కానీ, ఆనంద కేకలు కానీ ఏమాత్రము కూడా వినబడవు. ఇంకా ఏమాత్రము దీపము వెలిగించబడదు, వెలుగు మయముగా ఉండదు అనేది ఏ శిల్పి కూడా అక్కడ ఏది చేయలేడు. అది సంపూర్ణంగా నాశనం చేయబడినది, మహాబబులోను కూలిపోయినది అనేది 18వ అధ్యాయము స్పష్టంగా మనకు తెలియజేయచ్చు. ప్రియమైన దేవుడా, ఎందరైతే లోకము మీద ఆశ పెట్టుకుంటారో, లోకములో జీవించడానికి ఇష్టపడతారో వారందరి జీవితాలు కూడా ఒకానొక దినమున అట్టి రీతిగా చేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో నమ్మకముగా మనము జీవిద్దాం. దేవుని ఆత్మతో మనం నడిపించబడదాం. ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంతో మన కుటుంబాలను కట్టుకుందాం. ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి. అంతం వరకు నమ్మకంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని సన్నిధిలో వేడుకుందాం. గొప్ప దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన తీర్పు తీర్చి దేవుడు, ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు, నీకును నాకును, నీవు చేసేదానికి నేను చేసేదానికి ప్రతి విషయమందు దేవుడు ఆయన తన గ్రంథములో రాయించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి దానికి నీ తీర్పు తీరుస్తాడు. మన మాటలకు, మన ఆలోచనలకు, తలంపులకు ప్రతి విషయమందు ఆయన చూచుచున్న గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట దేన మనస్కులై దేవుని సన్నిధిలో ప్రభువా నీ కృపను పొందుకుంటూ నాయన నెమ్మదికరముగాను ప్రభు ఈ లోకములో ప్రభు నాయన నీకు ప్రభు విధేయుడనే జీవిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు, స్తుతులు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవానికి వందన. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రములు 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 ప్రభువా. గొప్ప దేవుడా ప్రభువా, నాయన ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఆ యొక్క మహాబబులోను గురించి మేము విని ఉన్నాం ప్రభువా. ఆ మహాబబులోను పట్టణము ప్రభువా నాయన ఎంతో గొప్పగా ఎదిగి ఉన్నది నాయన. ఆర్థిక పరముగా, రాజకీయ పరముగా, మత సామరస్యముగా అన్ని విషయములలో నాయన ఎంతో నాయన పైకి ఎదిగి అయితే అది మహావేశ్యగా పోల్చబడినది ప్రభువా నాయన. అది పాపము చేత బహు నాయన పైకి బాగా కనబడుతుంది, రత్నముల చేత అలంకారముల చేత. అయితే లోపల ఎంతో పాపమున్నదని నీ వాక్యము సెలవిచ్చినది ప్రభువా నాయన. ఆ యొక్క అందమును చూసి, ఆ యొక్క లోకమును చూసి ఎవరు ప్రభువా నాయన పడిపోకుండా లోకమును విసర్జించి ప్రభువా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు లోనవ్వకుండా ప్రభువా నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా కట్టబడుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా కనికరించండి ప్రభువా, కృప చూపండి ప్రభువా. దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. ప్రార్థన చేయండి బ్రదర్. హల్లెలూయా. సర్వశక్తి మంతుడా, గొప్ప దేవ, ఘనమైన దేవ, నీ చెల్లిస్తున్నాను ప్రభా. రెండు వరకు కాచి కాపాడి ప్రభు 40 దినములు తండ్రి, 41 దినముగా నా దేవ ఈ దినముల పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఉన్నందుకు మీకు వందనాలు నా ప్రభా. ప్రణాళికలను తెలియజేస్తూ ప్రభు, అలాగే నా తండ్రి మీరు మాట్లాడారు మీకు వందనాలు ప్రభా. తండ్రి పరిశుద్ధాన్ని కొన్నాడు దేవ. అలాగే నా ప్రభా నా ప్రభా అవసరానికి ఈ సన్నిధానంలో అక్కడ గొప్ప దేవుడు నా ప్రభా. మేము పలక తండ్రి మా పెదవుల ద్వారా పలికించే గొప్ప దేవుడు దేవానికి వందనాలు ప్రభా. మన తండ్రి సహాయం త్వరగా గొప్ప దేశాన్ని మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి పరిశుద్ధాన్ని వందనాలు కనుక ఆ దేవ మీకు వందనాలు. చాలా మంది ఏమి చేయగలమని ఏమి చేయగలం ప్రభా. తండ్రి సాయంకాలం వేళ సందులో ప్రభా తీస్తున్నా తండ్రి దేశం ప్రభు తండ్రి దేశం ఒక్కరికమైన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమస్తము దేవుడు వీటిలో మొక్కడి అదే దేశంలో రొమ్ము కొట్టుకొచ్చు ప్రభు. ఈ సన్నిధానంలో ప్రభు వారు వేడుకొంచున్నారండి. అలాగే దేశం నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి నీకు ఒక్కడికే అది సాధ్యము దేవా. ఏది లేదు ప్రభు. తండ్రి చేయగలరు పాదాలు బట్టి అడుగుతున్నారు ప్రభా. ప్రభా తండ్రి మీ పండుగలు అయినా అర్పించుతున్న తండ్రి ఆ బదులు అంగీకరించి ప్రభా మీరు ఆ తెగులు పరిచిన దేవుడు నీ పాదాలు అడుగుతున్నాం తండ్రి. ఆ తెగులు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి పెంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దివానికి వందనాలు కలుగునుగా ప్రభా. దేవుడు తండ్రి దయాళుడు నా ప్రభు.
పోషించు దేవుడు నా ముఖము తెరిచి ఈ బిడ్డల మీద దర్శించి మీద దర్శించిన దేవుడు నా తండ్రి పంపించిన తండ్రి ఆ వివరాలతో మొదటి పోషించిన దేవుడు నా తండ్రి. అలాగే నా తీక్షమై ప్రార్థన కుటుంబాన్ని కోరుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రభు. తండ్రి ఆర్థిక సహాయంలో నా తండ్రి అక్కడ చేస్తున్నాను. నెలలో వారి అవసరం ప్రభు డాక్టర్లు మీ నామం తీర్చబడుగా ప్రార్థన అయ్యా డబ్బు అవసరం తండ్రి మీరు డబ్బులు సహాయపడితే కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తల్లి. పాస్టర్ గారి సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరీక్ష మీరు ఆశీర్వదించి అవును ప్రభు పిల్లల నిమిత్తంగా తండ్రి కాబట్టి ఎంతో ప్రభు పిల్లకు కలిగిన తండ్రి బిడ్డను పరామర్శిస్తూ దేవా మాట్లాడుతున్న తండ్రి హెచ్చరిస్తూ మీకు వందనాలు ప్రభు. ఇంకా తండ్రి తండ్రి బలపరచండి కృషమని ప్రార్థన చేసిన ఆశీర్వదించండి తండ్రి. ఆయన నీ ప్రభు చూస్తూ నాకు చేసిన మేలు వచ్చని పిల్లలకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలేష్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మన మధ్యన ఉన్న దేవుని ప్రార్థిస్తుంది. హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడైన కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుచున్నవాడా, ఇదిగో ప్రభువా యొక్క రాత్రి కలవేల సమయంలో పరిశుద్ధుడా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నీ వాక్యమును ధ్యానించడానికి నైనా నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రంగా ప్రార్థించిన పౌలేష్ గారి కుటుంబాన్ని కూడా బలపరచండి స్వామి. అయా పరిశుద్ధాత్మదేవా స్తోత్రములు నైనా సర్వోన్నతుడా సకల సంపన్నుడా ఆశ్చర్యకరుడా అవును పరిశుద్ధాత్మదేవా అయ్యా పరిశుద్ధుడా అవును తండ్రి పరిశుద్ధుడు ఎవరైనా ప్రభు అటువంటి నాయన బబులోను తండ్రి స్థలంలో ఉంటే నాయన అయ్యా వారి నా యొక్క ప్రదేశం నుంచి విడిపించమని అడగొచ్చున్నాను. అయ్యా పరిశుద్ధుల గుంపుకు చేర్చండి నాయన. అయ్యా తండ్రి లోతు కూడా అబ్రహాంతో పరిశుద్ధాత్మతో చక్కగా ఆత్మీయ సహవాసం తండ్రి ప్రారంభించాడు నాయన. కానీ తన కన్నులు ప్రభు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము తండ్రి ఎంతో చక్కగా అందంగా కనిపించింది ఆయన. అయ్యా తండ్రి తన కుటుంబాన్ని అంతా నాశనం చేసుకున్నాడు తండ్రి. అయ్యా అటు రీతిగా మేము ఉండకూడదు నాయన. అయ్యా అటువంటి చెడ్డ చూపు గాని ప్రభు ధనమును బట్టి అందమును బట్టి ఐశ్వర్యమును బట్టి స్వామి మేము ఆశపడక స్వామి ఆత్మీయతలో ప్రభువా మెలుకు కలిగి అయ్యా మెలుకు కలిగిన ప్రార్థన జీవితంతో మమ్మల్ని నింపమని అడగొచ్చున్నాను. ఈ దినమున లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నువ్వు బలపరచమని అడగొచ్చున్నాను. ఓ గొప్పవాడ యొక్క చిన్న మందని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పరిశుద్ధుడు ఇదిగో హోరమాలను దర్శించండి నాయన. కావేరి కుటుంబాన్ని బలపరచండి. అయ్యా తండ్రి ఇదిగోనైనా మళ్ళా వైన్ షాపులు ఓపెన్ చేస్తారని చెప్తున్నారు ప్రభువా. అనేకమైన కుటుంబాలు తన ఇన్ని రోజులు ప్రభువా అయ్యా తండ్రి తినడానికి తిండి లేకపోయినా ఎంతో సంతోషంగా ఆనందంగా వారు ఉన్నారు స్వామి. అయ్యా తండ్రి పరిశుద్ధుడు అవలగప్ప మరల పాపంలో పడిపోకుండా పట్టుకోండి. యేసు రక్తము నా కుటుంబం కుమ్మరించండి స్వామి. పరిపూర్ణమైన మార్పును కలిగించండి నాయన. ఈ యొక్క తండ్రి 2020 బిడ్డల గొప్ప మార్పుని కలగ చేయమని అడగొచ్చున్నాను. తన భావని మార్చండి, తన అత్తను మార్చండి నాయన. అయ్యా ఛాయా తండ్రి శాంత సరస్వతి కుటుంబాన్ని కూడా బలపరచండి. అయ్యా తండ్రి భీమరాజు గారి కుటుంబానికి రక్షణ దయచేయండి. రాధాకృష్ణ కుటుంబాన్ని రక్షించండి. అయ్యా తండ్రి వానరామ్ లాంటి కుటుంబాన్ని బలపరి స్వస్థపరిచి బిడ్డను దీవించండి నాయన. అయ్యా తండ్రి సుదర్శన్ గారి కుటుంబాన్ని బలపరచు నాయన. ప్రియాంకని బలపరచు బిడ్డలను బలపరచండి స్వామి. ఈ యొక్క కొన్ని ఆత్మల ద్వారా అనేక వేల ఆత్మలు తండ్రి సంగమునకు నడిపించబడటకు నీ రాజ్య వ్యాప్తికి కట్టబడటకు స్వామి వీరిని బలమైన పాత్రలుగా వాడుకోమని అడుగుచున్నాను. మెలకు కలిగిన ప్రార్థన జీవితం దయచేయమని అడుగుచున్నాను. ఆత్మల మంటలు కలగ చేయండి స్వామి. బస్నగర ప్రాంతాన్ని దర్శించండి. యేసు రక్తంలో ప్రాంతము కడగబడుదురుగాక స్తోత్రములు నాయన. పౌలేష్ గారిని బలపరచండి నాయన. చిరంజీవి గారి మార్పును కలగ చేయండి స్వామి. విజేంద్ర అంకుల ప్రభు సాంసన్ గారి ప్రభు 4 కుటుంబాన్ని బలపరచండి స్వామి. ఈ 4 కుటుంబాల బట్టి బస్సు నగరంతా మార్చబడుటకు తండ్రి కన్నీటి కలిగిన ప్రార్థన వివేకము కలిగిన ప్రార్థన ఆలోచన కలిగిన ప్రార్థన స్వామి. అయ్యా నీ యందు భయము భక్తి కలిగి జీవించుటకు నాయన వీరికి నీ జ్ఞానమును దయచేయండి స్వామి.
సాంసన్ గారి వ్యాపారాన్ని దీవించండి ప్రభు. అయ్యా పరిశుద్ధుడ తన సౌమ్య సిస్టర్ మిషన్ గురించి ఆరోగ్యము బలము శక్తిని దాయిచ్చేయండి. అయ్యా తన జ్ఞానం అంటిని స్వస్థపరచండి నాయన. విజ్ఞానపర జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా జేమ్స్ గారి కుటుంబం ద్వారా ప్రభు అక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా మార్చబడకు స్వామి. నీ మాటకు లోబడకు పరిశుద్ధుడా. అక్కడ గొప్ప ప్రార్థన గోపురం కట్టబడుకు నాయన. ద్వారాలు తెరవండి స్వామి. సిస్టర్కి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఇద్దరు బిడ్డ పని లేకుండా ఉన్నారు స్వామి. ఆ కుటుంబానికి నీవే మన్నాన్ని పంపించు నాయన. నీవే ద్వారాలు తెరవండి. బిడ్డని ప్రాపరచండి నాయన. జ్యోతి గారి కుటుంబాన్ని కూడా బలపరచు. రథ గారి కుటుంబాన్ని బలపరచండి. రాముద్ర బ్రదర్ని దర్శించండి. మాధవ్ బ్రదర్ ని బలపరచు. శ్వేతను రక్షించండి. బిడ్డలను బలపరచు. స్వస్థపరచండి నాయన. చిన్న వయసు నుంచి వారిలోని విత్తనమును నాటండి ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మని బీజమును మొలగించమని అడుగుచున్నాను. ఈ 4 ప్రాంతాలను దర్శించండి. మా బ్యాంకుల పట్టణాన్ని రక్షించండి. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి నాయన. త్వరలో యువతిని విడుదల బట్టి స్తోత్రములు నాయన. ఇదిగో నీ నామానికి మహిమకరంగా మా దేశాన్ని వాడుకోండి ప్రభువా. నీ మహిమ మా దేశంలో ప్రకాశించును గాక. నీ ఉద్యోగం కలుగును గాక. ప్రతి అధికారులతోనూ మాట్లాడండి ప్రభువా. మంత్రులతోనూ మాట్లాడండి నాయన. అయ్యా ప్రతి లీడర్స్ తోనూ మాట్లాడండి నాయన. డాక్టర్స్ ని దర్శించండి. ఇది కేవలము దేవుని వలనే ప్రభు మాకు సహాయం కలుగుచున్నదన్న సత్యమును వరకు వినిపించండి నాయన. ఈ సత్య సువార్త పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకి కూడా బోధించమని అడుగుచున్నాను. మా దేశాన్ని రక్షించండి. మా దేశం అంతా కూడా క్రీస్తుకు సొంతమగులాగా సహాయాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా పేదవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ లాక్డౌన్ లో ప్రతి కుటుంబాన్ని పోషించండి అయ్యా. అనేక మంది సేవకులు ప్రభువా అయ్యా ఎవరిని అడగలేక ప్రభువా తండ్రి నీ సన్నిధిలో గోజాడుతున్నారు ప్రభువా. లేని సేవకులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిశుద్ధుడా నీవే వారిని పోషించండి. ద్వారాలు తెరవండి నాయన. సంఘములు బలపరచండి నాయన. అయ్యా సంఘములో ఉన్న విశ్వాసులు చెదిరిపోకుండా స్వామి. ఈ లాక్డౌన్ సమయంలో అక్కడికి ఇక్కడికి చెదిరిపోకుండా నాయన. అయ్యా తండ్రి ప్రభువా నీవే నీ సహాయమును సంఘం పట్ల ఉంచండి నాయన. నీ రాజ్య వ్యాప్తికే తండ్రి ప్రతి సంఘము కూడా తండ్రి నీ గుంపులు ఎత్తబడుకున్నాయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా సిద్ధపరచండి ప్రభువా. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు నాయన. మరొకసారి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ ఆత్మతో నింపని బిడ్డలను బలపరచండి నాయన. ప్రతిదినం కూడా లైవ్ జరుగుతుండగా పరిశుద్ధుడా అయ్యా తండ్రి ఇది ప్రభువు చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా ఆశీర్వాదకరంగా ఉండటకు, వాక్యం ద్వారా వాళ్ళ బలము పొందుకున్నటకు, ప్రార్థన ద్వారా అద్భుత కార్యములు వారు చూచుటకు నాయన. ఎక్కడేమో ప్రార్థిస్తుండగా నీ యొక్క అభిషేకం వారు తాకులాగిన పరిశుద్ధుడా. నీ మహిమ అక్కడికి వెళ్లులాగిన పరిశుద్ధుడా. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం కూడా పరిశుద్ధాత్మతో నింపబడేటట్లు, పరిశుద్ధమైన కార్యాలు వారి జీవితంలో జరిగేటట్లు పరిశుద్ధుడా. పాత రోత జీవితం నుంచి విడుదల కలిగేటట్లు ప్రభువా. నూతన హృదయము, నూతన మనసు అయ్యా, నూతన భక్తి పరిశుద్ధుడా. నూతనం సమస్తము కూడా నూతన పరచమని అడుగుచున్నాను. ప్రతి పరాత స్వభావం నుంచి విడుదల దాయిచ్చేయండి. అబద్ధము నుంచి విడుదల దాయిచ్చేయండి. దేశంలో సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు నీ హృదయ వాంఛను తీర్చదని అంటున్నావు కదా ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కూడా నువ్వు వెరిగిన వాడవు తండ్రి. మోసపు కార్యాలు సంఘం నుంచి వెలుపరచండి. అబద్ధములు సంఘం నుంచి దూరపరచండి. అపవిత్రమైన కార్యాలు ప్రభువా అయ్యా తండ్రి, మోసము తండ్రి, దొంగతనములు తండ్రి, అయ్యే చెకపు మాటలు దూరపరచండి నాయన. సంఘము తండ్రి నీకు మహిమకరముగా సంఘము ఉంచమని అడుగుచున్నాను. నీకు మహిమకరముగా ఉంచండి. ప్రతి సంఘమును బట్టి నీ నామానికే మహిమ కలుగునుగా స్తోత్రములు నాయన. నీ సేవకును కూడా బలపరచండి. ఆరోగ్యము బలము శక్తిని దయచేయండి స్వామి. ప్రతి బిడ్డను కూడా నీ పాదములు ఎదురు పెడుతూ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ని ప్రభువా, అదే విధంగా ప్రభు మూర్తి సతీష్ ని కూడా నీ పాదాలు ఎదురు పెడుతూ పరిశుద్ధుడా అయ్యా తండ్రి నీ నామాన్ని చూస్తే మేము తగ్గించుకుంటున్నా యేసుక్రీస్తు నామములో వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్. మరికొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కలిసి దేశం కొరకు, మన దేశము దేవుడు కృప దయచేయబోతున్నాడు. లాక్డౌన్ అంతా కూడా తీసివేయబోతున్నాడు. ఏమాత్రము కూడా ఈ రోగము మన దేశముపై ఏలుబడి చేయకుండా దేవుని కృప ఏలుబడి చేయనట్లు దేవుడు చేయబోతున్నాడు. అందరం కలిసి దేవుని మహిమపడతాం, దేవుని కనపడతాం. వాట్ ఏ జాయ్. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీవు చేయబోతున్న కార్యాలను బట్టి వందనాలు నాయన. నీవు చేయుచున్న ప్రభు అద్భుతాలను బట్టి వందనాలు. అనేకులకు ఇవి అగోచరము, అంతు చిక్కనివి. జీవము గల దేవుని గొప్ప కార్యాలు ప్రభు. ఆయనే కలగ చేయవాడు, ఆయనే గాయములు కట్టువాడు, ఆయనే స్వస్థత ఇచ్చువాడు ప్రభు. నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు. గొప్ప దేవుడా, కరుణామయుడా, ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడా,
ఏ ప్రార్థనను కూడా నువ్వు దాచుకుని నాయన పక్కన పాడేసేవాడు కాదు. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ప్రతి మరకు విజ్ఞాపనకు ప్రభా సమాధానము దయచేవాడు, ప్రతి మరను ప్రభా ఆలకించు దేవుడు, ప్రతి హృదయమును ప్రభా స్వీకరించు దేవుడు. ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థించారో, ఎందరైతే నీ సన్నిధిలో నాయన వేడుకున్నారో, మొరపెట్టారో, మొక్కుకున్నారో, ప్రతి ఒక్క దానిని నీవు ప్రభా హానర్ చేస్తున్నావు. దేవా, నీవు గొప్ప దేవుడు అయ్యా. నీ నామము మహిమపరచబడును, ఘనపరచబడును, కీర్తించబడును సర్వకాలము యుగ యుగములు నీ నామమునికే మహిమ కలుగును గాక తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీవే మహిమ పొందుకోండి ప్రభా. నాయన ఈ యొక్క కడవరి కాలములో మేమున్నాం ప్రభా, కోత కాలములో మేమున్నాం ప్రభా. నాయన మహాశ్రమల కాలములు ప్రభా, తెగులులు, భూకంపములు ఎన్నో చూసి ఉన్నాము ప్రభా. నీ కృప మమ్మల్ని అందరినీ కాపాడుతున్నది, రక్షిస్తున్నది. దేవదేవుడా నీకు మహిమ. ఈ నాయన నిత్యము నీ నామము ఘనపరచబడును గాక ప్రభా. నీ కృప విస్తరింప చేయబడును గాక, నీ రాజ్యము కట్టబడును గాక. నాయన నీ బిడ్డలుగా ప్రభా, నాయన నీ సన్నిధిలో ప్రభా మేము మీకు ఏమి చెల్లించగలమయ్యా? రక్షణ పాత్రను చేత పుచ్చుకుని నీకు సాక్షులుగా మేము జీవించదాం. అంతము వరకు నమ్మకముగా ప్రభా నాయన మా జీవితాలు ప్రభా విశ్వాసములో ప్రభా నీకు లోబడి జీవించదమయ్యా ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. మేము నమ్ముచున్నావు నీవు గొప్ప కార్యములు చేయబోచున్నావు. మేము నమ్ముచున్నావు అద్భుతమైన కార్యములు చేయబోచున్నావు. మా దేశమును విడుదల కలగ చేయబోతున్నావు. ఈ తెగులును సంపూర్ణముగా నాయన లైవ్ చేస్తున్నావు ప్రభా. ఏమాత్రము ఈ తెగులు ఏలుబడి చేయదు నాయన. ఆ కౌంట్ పెరుగుతున్నా గాని నాయన మా దేవుడు సర్వశక్తిమంతుడు. మా దేవుడు ఒక క్షణములో తీర్పును అనుగ్రహించే దేవుడు, ఒక క్షణములో మాయము చేసే దేవుడు. దేవా నీకు వందనాలు. గొప్ప దేవుడా, పునరుద్ధానమును జీవమును నేనే అన్నావు ప్రభా. ఇదిగో మృతుడినైతిని గాని యుగ యుగములో సజీవుడినై అన్నానన్నావు ప్రభా. నీవు జీవించుచున్నావు గనుక మేమును జీవించదమయ్యా. ఎంత గొప్ప వాగ్దానము, సత్యము, మాటలు ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు. నీ నామమే మహిమపరచబడును గాక తండ్రి. నీ నామము కనపరచబడును గాక. ఈ లాక్డౌన్ ద్వారా ప్రభా అనేకులు ప్రార్థనలు ఎదిగారు, అనేకులు ప్రభా వివిధమైన కార్యముల చేత ప్రభా తమ సమయంలో వృధాపరుచుకున్నారు. అయితే గొప్ప దేవుడా, నీవు కరుణామయుడు, కృపచూపు దేవుడు ప్రభా. నాయన ఈ యొక్క చివరి దినములలో అయినా ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఎదుగుటకు, ఆత్మీయతలో బలపరచబడుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా నీ కృప మా దేశముపై ఉంచండి. మా అధికారులను దీవించండి ప్రభా. ఎన్నో ప్రణాళికలు వేయుచున్నారయ్యా, ఎన్నో ప్రభా కార్యాలు చేస్తున్నారు దేశము కొరకు. వారి యొక్క ఆలోచనలని స్థిరపరచండి నాయన. సరిగా నాయన మీరు నడిపించండి, చక్కని జ్ఞానం ఇవ్వండి. ఆర్థిక వ్యవస్థను ప్రభా, రాజకీయముగా ప్రభా నాయన ప్రతి ఒక్క వ్యవస్థను నాయన సమపాలలో నడిపించు జ్ఞానము దయచేయండి ప్రభా. నాయన ధనము కోసము ప్రభా నాయన పాపముకు కావలసిన వాటిని కాక ప్రభా నీ కృపలో నాయన జాగ్రత్తగా దేశమును నడిపించు జ్ఞానము ప్రతి బిడ్డలకు మీరు దయచేయండి. వ్యవస్థలకు దయచేయమని అడుగుతున్నాను. అధికారులకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. నీ కృపలో వర్ధిల్ల చేయండి. దేశమును సంపూర్ణంగా స్వస్థత ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. నీ బిడ్డలందరూ లైవ్ లో ప్రభా ప్రతి దినము మాతో ఏకీపించి ప్రార్థించుచున్నారు. నీవు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో నైనా బిడ్డలు ఏ విషయాలలో నీ కొరకు ఆశపడుచున్నారు ప్రతి విషయమందు ప్రభా నీవు కృప చూపి ఆశీర్వదించే దేవుడు. ప్రతి కార్యము వారి గృహంలో జరుగును గాక. ఏమాత్రము అపనమ్మకము, అవిశ్వాసము పోనుగాక, వారిలో కలగకుండును గాక. జీవము గల దేవుని వారు సేవిస్తున్నారు. ఆ జీవము వారిలో నిత్యముండును గాక. ఆ జీవము వారిని వెలిగించును గాక. ఆ వెలుగు అనేకులకు వెలుగుమయముగా ఉండినట్లు ధైర్యపరచండి నాయన. విశ్వాస జీవితంలో ధైర్యము కలగచేయండి. ఆరోగ్యములు దయచండి. కుటుంబాలను కట్టండి. ఏ తెగులు ఎవరి గుడారము ప్రవేశించకుండా నీ కాపుదల ఉంచండి. క్షేమము దయచేయండి ప్రభా. నాయన ఈ యొక్క విశ్వాస ప్రయాణములో, జీవిత ప్రయాణములో ప్రతి దినము నమ్మకముగా జీవించు భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మా దేశమును నాయన కాపాడమని అడుగుతున్నాను. సంఘమును కాపాడండి. సంఘ బిడ్డలను దీవించండి. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్క నాయన ప్రదేశములో ప్రార్థనా గోపురము కట్టబడుటకు నాయన బసవ నగర్లో, విజయనాపురాలో, నాయన రామ్మూర్తి నగర్లో ప్రభా, బానస్వాడి, హరమావు ప్రభా నీ గొప్ప కృప చూపమని ప్రార్థించు బిడ్డలు లేవనెత్తండి. పాటలు పాడు బిడ్డలు లేవనెత్తండి ప్రభా. ఆత్మీయ జీవితంలో ప్రభా నాయన వాక్యములో బలము కలిగిన బిడ్డలు లేవనెత్తండి
నీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించమని ఆశీర్వదించమని, నీ కృపాక్షేమములు నిత్యము మా అందరికీ అనుగ్రహించమని, మహిమయు ఘనతయు ప్రభావములు నీకే చెల్లిస్తూ నీ నామమే హెచ్చింపబడుతూ ప్రభా నాయన మేము వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన నీకే సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును, అపవాది క్రియలన్నిటికీ అనంతమైన నాశనము కలుగును, దేవునికి మహిమ కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మాతో కలిసి లైవ్లో పాల్గొంటున్నారు. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.